ప్రైవసీ మాత్రం బాగా దొరుకుతుందప్ప. లవర్స్ ఎవరైనా వస్తే మాత్రం హ్యాపీ. అంటే లవర్స్ కానే కాదు, సింగిల్స్ కూడా మనకు కూడా ప్రైవసీ దొరుకుతుంది. ఇంకోటి ఏమంటే, మీరు ఇక్కడికి సింగిల్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి, మ్యాక్సిమము ఈ ఎక్కువగా బుషెస్ ఉండే సైడు, సో ఇక్కడ నేను ఇట్లాంటి ప్లేస్లో మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇక్కడ. నేను ఇప్పుడే 2-3 చూశాను. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సైలెంట్గా కూర్చున్నాను. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ సమ్వేర్. సో ఇవాళ అయితే మనం కైవారి హిల్స్కి అయితే రైడ్ చేద్దాము. సో అక్కడైతే సన్ రైజ్ సన్సెట్ బాగుంటుంది అన్నారు. సో నేనైతే ఇప్పుడున్న టైం అయితే 9:50, ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో సన్ రైజ్ అయితే లేదు కానీ సన్సెట్ మోస్ట్లీ ట్రై చేద్దాము. సన్సెట్ వ్యూ అని దొరుకుద్దేమో. సో నేనున్న ఏరియా ప్రజెంట్ అయితే హోస్కోట హైవే మీద ఉన్నాను. వైట్ ఫీల్డ్ నుంచి ఆల్మోస్ట్ 57 కిలోమీటర్స్ ఉంది కైవార్ హిల్స్ అనేది. మన ప్రీవియస్ వీడియోలో మనం కైలాసగిరి హిల్స్ వీడియో చేసాం కదా. సో కైలాసగిరి నుంచి ఇంకొక 10 to 15 కిలోమీటర్స్ ఇంకా ముందే ఉంటుంది ఇది. 2 weeks బ్యాక్ కూడా ఈ రోడ్డు బాగానే ఉండేది. ఇక్కడ ఎందుకు మళ్ళీ మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. వైట్ ఫీల్డ్ నుంచి వస్తాం కదా, వైట్ ఫీల్డ్ నుంచి వచ్చేది హోస్కోట హైవేలు మిక్స్ అవుతాము. సో ఆ సర్కిల్ దగ్గర ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. తను ఎవడో అటుపక్క టోల్ కట్టుకున్నారు, గిట్ నుంచి వెళ్ళిపోదామని వచ్చాడు. సో వైట్ ఫీల్డ్ నుంచి 57 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడి నుంచి అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్గా 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో రైడ్ అయితే మాత్రం 1 hour చూపిస్తుంది. 58 minutes, ఆల్మోస్ట్ 1 hour. సో ఇదైతే హోస్కోట మనకి బస్ స్టాండ్ కాడ నుంచి ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఫ్లైఓవర్ నుంచి కిందికి దిగాను. లాస్ట్ టైం మన కైలాసగిరి హిల్స్కి వెళ్ళొచ్చాం కదా. సో లాస్ట్ టైం వెళ్ళొచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫుల్ వర్షం పడింది అన్నమాట. రిటర్న్లో వర్షం పడి ఇక్కడైతే ఫుల్ వాటర్, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఫుల్ వాటర్. ఆ బైక్ అయితే ఆల్మోస్ట్ సీట్ వరకు ఫుల్ అయిపోయింది. హాఫ్ బైక్ అయితే వాటర్లోనే ఉండిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక మేము ముగ్గురు వెళ్ళాం, 3 bikes వెళ్ళాం కదా. సో అక్కడి నుంచి ఇంకా వాటర్లోనే పుష్ చేసుకుని వచ్చేసామన్నమాట. సో ఇంకా బైక్ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి పుష్ చేసుకొని బయటకు వచ్చాక తెలిసిందేమంటే క్లచ్ ప్లేట్లు పోయాయి. సో బైక్ అయితే క్లచ్ ప్లేట్లు గాన్, ఫుల్ వాటర్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వర్షము, అంత వాటర్ ఇక్కడ. ఈ ఆర్టీసీ బస్సు నా ముందు వెళ్తుండే అక్కడ. సో ఆర్టీసీ బస్సు ముందు వెళ్తే కూడా నాకు వెళ్ళడానికి స్పేస్ లేకుండా పోయా సడా వెళ్ళిపోదామంటే. సో బస్సు మూవ్ చేసి గ్యాప్ ఇచ్చాక అంత టైం మూవ్ చేసుకుని వెళ్ళే కాడికి ఇంకా క్లచ్ ప్లేట్లు మొత్తం బర్న్ అయిపోయాయి అనమాట. ఇంకా తెలిసిందే కదా మన కేటీఎం గురించి తీసుకెళ్తే ఇంకా సర్వీస్ కాస్ట్ వేసాడు, ఒక 6,000 దాకా పడింది మొత్తం. వెళ్ళేటప్పుడు అయితే మేము వెళ్ళిన రూట్ వేరే, సో వచ్చిందైతే మాత్రం ఇదే రూట్లో వచ్చాం అనమాట. సో కైలాసగిరి నుంచి వెళ్ళే రూట్ ఇదే వచ్చాం. ఇంకా ఇది బెంగళూరు టు కడప రోడ్ అనమాట. బెంగళూరు టు కడప హైవే ఇది. రోడ్ వచ్చేసి చింతామణి రోడ్. సో ఇంకా మనకి 33 కిలోమీటర్స్ ఉంది. ఇవంతా పౌల్ట్రీ ఫార్మ్స్ అనుకుంటా. సో ఇక్కడంతా పౌల్ట్రీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. పౌల్ట్రీ ఫార్మ్స్, మంచిగా పూలు. మేము లాస్ట్ టైం రిటర్న్ అయ్యేటప్పుడు పెద్దగా తెలియలేదు కానీ ఏదో హైవేలా కనిపించింది, కానీ ఇదైతే ఏదో విలేజ్ రూట్ మారు ఉంది. సో ఈ రూట్ నుంచి ఇట్లా వచ్చి మేము కలిసామన్నమాట. సో హైవే మీద అటు హౌస్కోట హైవే మీద నుంచి అట్నే స్ట్రైట్కి వెళ్ళి చిత్తూరు హైవే మీదకి, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఇటు వచ్చామన్నమాట. సో ఈ రూట్లో మేము వెళ్ళినప్పుడు ఈ రూట్లో వెళ్ళిపోయింటే సేఫ్గా ఉన్నాను. కాకపోతే స్ట్రైట్ తీసుకుని నేరుగా వెళ్ళిపోయాము, అక్కడ వాటర్లో చిక్కుకుపోయాం. సో
సో మీరు ఎవరన్నా హౌస్కోట వైపు కానీ వెళ్ళేటట్టుగా ఉంటే రెయినీ టైంలో మాత్రం వెళ్ళొద్దండి. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. వాటర్ ఎంతటికినూ పోవట్లేదు. వెళ్ళారో లాక్ అయిపోతారు. సో ఈరోజు పండగ కాబట్టి, దసరా కాబట్టి దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి బాగా. ఈ కైవారా హిల్స్ అనేది మనకి చిక్బాలాపూర్ దగ్గరే ఉందండి. చిక్బాలాపూర్లో ఒక స్మాల్ టౌన్ అది కైవారా అనేది. సో కైవారాలోనే మనకి టెంపుల్ ఉంది, కైవారా హిల్స్ అనేసి. ఇంకోటి చిక్బాలాపూర్కి వెళ్ళే వాళ్ళు అయితే సో రెండు కవర్ చేసుకుంది. సో కైవారా హిల్స్ ప్లస్ మనకి చిక్బాలాపూర్ కాడ ఈషా ఫౌండేషన్ కొత్తది ఒకటి పెట్టారు. సో ఇటువైపు ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే మ్యాక్సిమం ఆ రెండు కవర్ చేసుకోండి. సో మార్నింగ్ టైంలో మీరు స్టార్ట్ అయితే సో 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ స్టైల్లో స్టార్ట్ అయ్యి కైవారా హిల్స్కి వెళ్ళేసి సో మళ్ళీ మీరు చిక్బాలాపూర్కి వెళ్ళారంటే సో ఈవినింగ్ మనకు ఈషా ఫౌండేషను, ఆ శివుడి లైటింగు అన్నీ బాగుంటాయి. సో అలా ప్లాన్ చేసుకున్నారంటే 1 డే ట్రిప్లో మనం 2 కవర్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చి కైవారా హిల్స్, ఇంకొకటి వచ్చి చిక్బాలాపూర్లో ఈషా ఫౌండేషన్. ప్రజెంట్ అయితే మనం బానాహల్లి దగ్గర ఉన్నాము. సో ఇక్కడి నుంచి ఇంకా 20-21 కిలోమీటర్స్ ఉంది. సో నేనైతే పెద్దగా ఫాస్ట్ అయితే వెళ్ళట్లేదు. సో 50-60లోనే క్రూజ్ చేస్తున్నాను. టైం అయితే 10:30 అవుతుంది. 10:30 అవుతున్నా నేను జాకెట్, జీన్స్ అన్నీ వేసుకున్నా, అయినా కానీ నాకు చల్లగాలి తగులుతుంది. సో ఈ టైంలో అయితే బెంగళూరులో ఇంకా చల్లగానే ఉందన్నమాట. కానీ ఇదే జాకెట్ వేసుకుని రిటర్న్ అయితే మాత్రం అయిపోతాను నేను, గ్యారంటీ. చూసారా పాము వెళ్ళింది కింద, గ్రీన్ కలర్ది. దానికి రోడ్డు మీద ఎండ కాలుతున్నట్టుంది, సర్రని వెళ్ళిపోతుంది. హలో గాయ్స్, ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చాను. జూ అనేసి, జూ ప్లస్ ట్రెక్కింగ్ ఉందండి ఇక్కడ. సో జూ ప్లస్ ట్రెక్కింగ్ ఉందని చెప్పేసి వచ్చాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూ అయితే ఇక్కడ 9 o'clock మార్నింగ్ ఓపెన్ చేస్తారని చెప్పారు. సో జూ ఆ టైం ఓపెన్ అవుతుంది కదా, ఇంకా ట్రెక్కింగ్ కూడా అదే టైం ఉంటుంది అనుకొని నేను వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి అక్కడ టికెట్ కౌంటర్లో వాళ్ళని అడిగితే ట్రెక్కింగ్ అయితే 6కి ఓపెన్ అంట, మార్నింగ్ 6 o'clock. సో జూ అనేది 9కి ఓపెన్ అంట. సో అదైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. సో మీరు ఎవరన్నా ఇక్కడ కైవారా హిల్స్కి వచ్చేట్టుకుంటే మాత్రము ఎర్లీ మార్నింగ్ వచ్చేట్టుగా చూసుకోండి. ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రావాల్సిందే ఖచ్చితంగా. 6కి ఓపెను, 11కి టైం క్లోజ్ చేస్తారంట. నేను ఆడికి రిక్వెస్ట్ చేశారు వాళ్ళని. సో వాళ్ళు వండుకొని పైన అయితే అంత సేఫ్టీ కాదు, గైడ్ ఉండాలి అన్నారు. గైడ్ అయితే మాత్రం ఇక్కడ లేదని చెప్పేసి సో ఈ టైంకి అంతా రిటర్న్ అవుతున్నారు అన్న. సో ఇంకా అది సో జూ వరకు చూసుకొని వెళ్దామనేసి ఇక్కడికి వచ్చాం. చూద్దాం ఈ పార్క్లో అయితే మాత్రం ఏమేమి కనిపిస్తాయో నాకైతే అటు. సో మొత్తానికి ఇక్కడికి వచ్చి ట్రెక్కింగ్ అయితే మిస్ చేసుకున్నా. కైవారా తపోవనం అంట, కైవారా తపోవనం ట్రీ పార్క్ ఇది. సో లవర్స్కి అయితే మాత్రం మంచి స్పాట్, పోయో కూడా అవసరం లేదు. ఇంకొకటి వెహికల్ అలౌ చేస్తారని కూడా అడిగా. సో బైక్ తీసుకొని ఇటు వెళ్దామని చెప్పేసి అడిగాను. అతను దానికి కూడా ఒప్పుకోలేదు. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన బ్యాచ్ అయితే వాళ్ళని బాగా ఇరిటేట్ చేసినట్టున్నాడు. ఓకే, ఇది లోగో అనుకుంటా. సో తపోవనం ట్రీ, కైవారా తపోవనం ట్రీ పార్క్ అని ఉంది. కానీ అది ఏముందో నాకైతే కన్నడలో తెలియదు. అరణ్య ఇలాకా సంథింగ్, నాకైతే కన్నడ చదవడం కూడా కరెక్ట్గా రాదు. అయితే శంకు చక్రాలు అంతా పెట్టి జస్ట్ ఒక లోగో మారిపెట్టారు, తపోవనం అని చెప్పి. బటర్ఫ్లైస్ మ్యాక్సిమము లైఫ్ టైం బటర్ఫ్లై, మొత్తం బటర్ఫ్లైస్ ఉన్నాయి, వైట్ ఆరెంజ్ టిప్ మొత్తం కన్నడలో రాసినారు. నాకైతే ఒక ముక్క కూడా అర్థం కాలేదు ఏం రాశారు ఈ కన్నడలో. ఓకే, ఇందులో నెమిళ్ళు, 2 బాతులు, 2 నెమిళ్ళు. సో 2 బాతులు 2 నెమిళ్ళు అయితే ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ ఏదో 2 నెమిళ్ళు ఉన్నాయి. అక్కడైతే వెళ్తూ ఉంది ఒకటి, కెమెరాలో కనిపిస్తుందో లేదో. ఇటు ఒక దారి ఉంది, ఇటైతే ఏముందో నాకు కూడా తెలియట్లా.
ఇక్కడేంటి స్నేక్స్ ఉండేవి ఇంతకుముందు. ఏమో ఇక్కడ ఏదో ఉన్న కేజెస్ మారి కట్టారు. 3 కేజెస్ ఉన్నాయి. అయితే ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. పొరపాటున ఏదైనా ఒక పాన్ దూరిందంటే గోయిందా. వెనుక ముందు కూడా ఎవడు లేడు, ఒకడే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎక్కడో దారి ఉంది, కానీ నాకైతే ధైర్యం వెళ్ళడానికి. మొత్తం ఫారెస్ట్గానే ఉంది. ఆహా, మంచి మంచి స్పాట్స్ ఉన్నాయప్ప. లవర్స్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి ఫుల్ ప్రైవసీ. కొత్త కొత్త ఇక్కడ బాగా వాటరు, కూర్చోవడానికి అన్నీ. చూడండి, నెమిలీక్ అనుకుంటా ఇది. నెమిలీక. ఈగలు అయితే కొద్దిగా ఉన్నాయి. ఇక్కడే పెట్టేస్తాం. గ్రీనరీ ఉంది, చెమ్మన్ టేబుల్స్, కూర్చొని భోజనం చేయొచ్చు ఇక్కడ హ్యాపీగా. అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇక్కడ జనాలు తక్కువ అనుకుంటా. తక్కువ దానివల్ల ఇలా ఉందేమో ఏమో తెలీదు. స్పాట్ అయితే మాత్రం మంచిగా ఉంది. సో ఇవాళ అయితే క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. క్రౌడ్ అయితే అసలు ఎవ్వరు లేరనమాట. జనాలు అసలు ఇంతకుముందు నా ముందర అయితే 2 వెళ్ళారు. నేను వీడియో అయితే తెలియదు, ఎందుకు వెళ్ళారో నాకైతే తెలియదు. దానికి హ్యాపీగా నీడు ఉంది. ఇదేం చెట్టు ఇది? ఇదేం చెట్టు నాకు కూడా తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. డిఫరెంట్గా ఉంది ఇది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మంచిగా ఒక కింగ్కి ఎంట్రీ మారి ఉన్నట్టుంది ఇది. టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్తో వచ్చినా కానీ. అక్కడ చూడండి, ఎదురుగా మీకు ఏదో కనిపిస్తుందా? సెకండ్. సో ఎదురుగా ఒక రూమ్ ఒకటి ఉంది. ఆ రూమ్లో ఏదో బొమ్మ పెట్టాడు. నాకైతే అది దెయ్యం మారి కనిపిస్తుంది. నేను చెప్పి నాకు అక్కడి నుంచి ఏదో దెయ్యం మారి కనపడిందని చెప్పి. ఎన్నెవరో స్వామీజీ మారుకున్నారు. ఏంటమ్మా బాగా చాపేసి పడుకున్నావు? ఫుల్గానే ఉన్నాయి కుందేళ్ళు. మాత్రం కుందేళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా. ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి, అక్కడ బ్యాచ్ ఉన్నాయి. అదేదో చేస్తున్నాను, చూపిస్తాను. ఇవి చిన్న కుందేళ్ళు ఇవన్నీ. సో వీటిలో కూడా ఏదో ఉన్నట్టున్నాయి. ఈ కేజెస్లో కూడా మొత్తం వీడైతే ఏం లేదు, డ్రై ప్రజెంట్ అయితే. ఇంతకుముందు ఉన్నట్టున్నాయి. ఓ అయ్యో, సో ఇవి వచ్చేసి గునియా పిగ్ అంట. ఎలుకలు కలర్లుగా ఉన్నాయి ఇవి. వీటికి మామూలుగా మేత వేస్తారన్న? ఇదేనా గడ్డేనా? కసువు మాత్రం, ఇంకేం లేదు. ఆహా, చాలా ఉన్నాయి ఇవి.
చాలా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. గైడ్ లేకుండా వెళ్ళారంటే ఎవరో ఉన్నారంట అక్కడ పైన, పెరుక్కొని పంపించేస్తారు, కెమెరాస్ ఇవన్నీ పీకేసుకుంటారంట. సో అందువల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కోసము గైడ్ లేకుండా వెళ్ళొద్దు అంటున్నారు. చూడండి జింక్ ఉంది, ఒకటే ఒకటి ఉంది, మిగతా అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయావు. చెప్ప కొమ్ములు చూసారు ఎంత షార్ప్గా ఉన్నాయో, ఒక్కటి ఇచ్చిందంటే అయిపోయా. యమ్మ గుద్దుతుంది ఇది. అది దాని కోపం వచ్చినట్టుంది, ఇంకొంచెం పెడున్నామంటే మన మీదకి ఎక్కుతుంది. చూడండి మన వెళ్తే అటు వస్తుంది. నాలాగా ఫారెస్ట్కి అబ్రివేషన్ తెలియని వాళ్ళకి చూసి నేర్చుకోండి. ఫుడ్, ఆక్సిజన్, రెయిన్స్, ఎకో బ్యాలెన్స్, సాయిల్ కన్వర్షన్, టింబర్ అంట. సో దట్ ఈస్ కాల్డ్ ఫారెస్ట్. ఇటుపైకి అయితే ఇంకేం లేదు, జస్ట్ ఎంటీ రోడే. జింకలు అయితే ఏం లేవు, జింకలు లేవు, ఏమీ లేవు, అనిమల్స్ అయితే ఏమీ లేవు. సో ఇక్కడ మనం కుందేలు చూసాం కదా, కుందేలు కాడ నుంచి ఇటు వచ్చి కొద్దిగా ముందుకు వచ్చి రైట్కి వెళ్ళామంటే ఏదో ట్రెక్కింగ్ ఇదే అనుకుంటా, ట్రెక్కింగ్కి వెళ్ళే రూట్. కన్ఫామ్గా అయితే నాకు కూడా తెలియదు ఇదేమో, కానీ ఇక్కడ ఏదో రూట్ ఉంది కాబట్టి ఇదే అనుకుంటున్నా, పైకి వెళ్తుంది ఇది. ట్రెక్కింగ్కి వెళ్ళే రూట్ అయితే ఇది. మొత్తం బ్యాంబూస్తో కవర్డ్, చల్లగా ఉంది. ఇదే కన్ఫామ్గా ట్రెక్కింగ్కి వెళ్ళేది. కాకపోతే ఆల్రెడీ కింద అతను వార్న్ చేశాడు అనమాట, ఎవరు లేకుండా కానీ పైకి వెళ్ళారంటే మాత్రము అక్కడ చోరీ జరుగుతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కొంచెం డేంజర్ ప్లేస్ అంట మొత్తం అది. ఇంతకుముందు ఎవరో ఒక అతను పడ్డి స్టిచెస్ అంతా పడ్డాయి అని చెప్పేసి అతను కింద ఆల్రెడీ వార్న్ చేశాడు అనమాట. సో అందుకే నేను కూడా వెళ్ళట్లేదు. హైలైట్ ఏమంటే ఎవరైనా టూరిస్టర్స్, యూట్యూబర్స్ వచ్చారంటే కెమెరాస్ మొత్తం పెరుక్కొని పంపిస్తారంట, అది ఒకరే ఉన్నాం కాబట్టి. సో నేనైతే ధైర్యం చేయట్లేదు వెళ్ళడానికి, రిటర్న్ వచ్చేస్తున్నా. సో మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు మాత్రం మిస్ కాకండి. ఇదైతే మార్నింగ్ 6కి ఓపెన్ అంట. సో మీరు మార్నింగ్ 6 కల్లా రీచ్ అవ్వడానికి అయితే చూడండి ఇక్కడికి, ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఆ సిటీ సౌండ్ నుంచి ఒక మంచి ఫారెస్ట్ నేచర్లోకి రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి చాలా దగ్గర బెంగళూరు నుంచి. సో అరౌండ్ 40 to 50 కిలోమీటర్స్ మాత్రమే మ్యాక్సిమం, అంతకుమించి ఉండదు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ అనిమల్స్ కూడా ఎక్కువగా ఉండేవనుకుంటా, చాలా వరకు కేజెస్ ఇవన్నీ ఎంటీగా ఉన్నాయి. సో అవి ఏమైపోయాయో ఏమో, చాలా వరకు అయితే ఎంటీ ఉన్నాయి. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అబ్బాయి ఇక్కడ, చల్లగా కూర్చోవడానికి. మెయిన్గా లవర్స్కి ప్రైవసీ 100% దొరుకుద్ది. సో అది పార్క్ అయితే ఉన్న విశేషాలు ఇవి. సో మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. సో ట్రెక్కింగ్కి వెళ్తే ఎట్లుంటుందని ఇక్కడ నుంచి మనకు వ్యూ కనిపిస్తుంది చూడండి పైకి. సో ఇక్కడి నుంచి ఇట్లా ఎక్కి ఇటు వెళ్ళి ఉంటారు రైట్కి. అక్కడ చూసారని మీకు కనిపిస్తుంది ఏదో బ్రిడ్జెస్, ఏదో గృహాల మారి ఉన్నాయి చూడండి, బంకర్ల మారి. నాట్ షూర్, మ్యాక్సిమము ఇక్కడ ఉన్న కరెక్ట్గా ఈ స్పాట్లో బంకర్ల మారి ఒక 3 ఉన్నాయి. సో అది పైకి వెళ్ళడానికి అయితే వాళ్ళు ఎవరో ఒకరిని గైడ్ అరేంజ్ చేసినా నేను వెళ్ళిపోయిన, గైడ్స్ కూడా లేరంట. సో మ్యాక్సిమం ట్రై చేశాను వెళ్ళడానికి, సో కుదరలేదు. ఇది అండి పార్క్ అయితే ప్రజెంట్ ఇంతే. కేజెస్ అయితే మాత్రం చాలా వరకు ఎంటీ ఉన్నాయి. ఇక్కడ ముందు ఉండేవో లేకుంటే జస్ట్ అలా పెట్టారో తెలీదు. సో మీరు ఎవరన్నా రావాలనుకుంటే మాత్రము మార్నింగ్ 6 లోపల ఇక్కడికి రండి. 6 నుంచి 6కి వచ్చాయంటే ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకొని, సో ఇక్కడ పార్క్ ఫినిష్ చేసుకొని, సో మనకు పక్కనే ఫోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాక దాని గురించి చెప్తాను. సో ఫోర్ట్ ఒకటి ఉంది. సో దాన్ని చూసేసుకొని మీరు ఇంకా ఇదే వేలో ఇటు వెళ్ళారనుకో మన కైలాసగిరి హిల్స్ ఉంటాయి. సో అక్కడైతే మ్యాక్సిమం 1 డే అంటే టైం చాలా అయిపోతుంది. అక్కడైతే మ్యాక్సిమం కవర్ చేసేసి 1 డే అక్కడ చూసుకొని సేమ్ ఇక్కడి నుంచే మళ్ళీ చిక్బాలాపూర్ ఈషా ఫౌండేషన్ ఉంది, అది కూడా పెద్దగా డిస్టెన్స్ అయితే జస్ట్ 10 to 15 కిలోమీటర్స్ ఉంది.
ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళిపోయారంటే మంచి లైట్, శివుడిది మంచి లైట్ ఉంటుంది. సో 1 డే ప్లాన్ సెట్, 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఓకే, సో ఇదైతే ఇక్కడైతే పార్క్ పాయింట్ అయితే అయిపోయింది. సో మీకు ఇక్కడ ఫోర్ట్ కాడికి వెళ్ళాక చూపిస్తాను ఎట్లుంటుంది అనేది. సో ఇది వచ్చి తపస్సు అంట. సో కైవార తపస్సు చేస్తారంట ఇక్కడ. ఈయన ఋషి ఉన్నారు కదా, ఈయన ఇక్కడ తపస్సు చేసుకునే మందిరం అంటే ఇది. సో లోపలికి వెళ్ళాక చూస్తాం. కానీ ఇది తపోన అదే చెప్పారు కింద తపస్సు అని, దానికన్నా ఇది మరీ ఏదో కోట మారుకుంది పెద్దది. పంటలు కాలుతున్నాయి ఎండకి. గొప్ప కాళ్ళు అయితే కాలిపోతున్నాయి నిజంగానే ఎండకి, బండలు వేసిండేది. పైకి అయితే వచ్చాను, పైకి తపస్సు అనే పైకి దీనికి వచ్చాను. ఎండకైతే మొత్తం ధూళి తీరుతుంది నాకైతే నిజంగానే. మంచి వ్యూ ఇక్కడి నుంచి అయితే మాత్రం. చుట్టూ కొండలతో కప్పేసినట్టు ఉంది ఇక్కడ.